హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఒక 3 నెలల క్రితం ఎల్లారెడ్డిగూడలో ఒక విజయ్ అనే వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడన్న విషయం బయట బాగా స్ప్రెడ్ అయింది. అయితే రీసెంట్‌గా పోలీసులకి అది హత్య కాదు, అదంతా ఒక కుట్రగా చేశారు, వాళ్ళ భార్య దగ్గరుండి వేరే ప్రియుడితో కలిసి చేయించిందని చెప్పేసి రీసెంట్‌గా ఒక వార్త బయట తీవ్రంగా బాగా స్ప్రెడ్ అవుతుంది. సో, మొత్తానికి విజయ్ అనే వ్యక్తికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికైతే మనం రావడం జరిగింది. అసలు విజయ్‌కి, ఆమెకి పెళ్లి ఎప్పుడు జరిగింది? పిల్లలు ఎంతమంది? ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. సో, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతం వాళ్ళ పిల్లలు కూడా మరి ఎవరైతే నిందితురాలు ఉందో వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంది కదా! మన అమ్మ దగ్గర ఉంది. మరి ఇక వాళ్ళని పిలిచి అడగాల, మరి పిల్లల్ని పిలిచి అడగాల. మీరు మీడియా వాళ్ళు కూడా పిల్లల్ని పిలిచి మరి ఎక్కడ ఉంటారు అన్నది మీరు కూడా తీసుకోవాలి. అది హ్మ్. మీరు తీసుకోవాలి. ఆ చర్య తీసుకుంటేనే నాకు కూడా కొంచెం ఆత్మ తృప్తి ఉంటుంది, వానికి కూడా తృప్తి ఉంటుంది. హ్మ్. మరి పిల్లలు ఎక్కడ ఉంటారు? మరి మీ అమ్మ ఈ పని చేసింది, మరి మీరు ఎక్కడ ఉంటారు? అయితే అమ్మ, అంటే ఇప్పుడు అతను బతుకున్నప్పుడు భార్యలా వేరే వాళ్ళతో వేరే రకంగా సంబంధం పెట్టుకుంది అని ఎప్పుడన్నా మీతో చెప్పాడా మీ దగ్గర? చెప్పలేదు నాన్న, అట్లా చెప్పే మనిషే లేడు. ఎంతసేపు మనసులో పెట్టుకొని ఇది చేసేటోడు. ఎంత మంచి అంటే అంత మంచి. అది వాళ్ళ అత్త ఎంత తాగుబోతాడు, శాడిస్టు, వాళ్ళంతా అక్కడ అమ్మగారికి అంతా ఇది ఇట్లా చెప్పేసింది. ఉమ్. చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడంటే తాగి బాత్రూంలో పడ్డాడు, బాగా తాగిండు, బాత్రూంలో పడి చచ్చిపోయాడు ఉమ్. అని చెప్పింది అందరికి. ఉమ్. అందరికి చెప్తే కూడా మేము అన్ని చెప్తే కూడా విన్నామమ్మ, కానీ అడగలేదు. ఎందుకంటే కొట్లాడ తలుచుకోలే, మాకు లేదు ఓపిక. ఉమ్. దానికి ఉంది ఓపిక, మాకు ఓపిక లేదు. దేవుడు అనేటోడు చూసుకుంటాడు అని నేను వదిలేసిన, కానీ దేవుడు చూసుకుడు, పక్కా చూసుకున్నాడు. పక్కా చూసుకొని బయట వేసిండు. కానీ ఇది బయట పడవద్దు, పిల్లలకు బాధ అవుతుంది. ఇంత చేసిందని మాకు తెలియదు. అది నిన్న తెలిసింది మాకు. ఏదో చేసిందేమో పోనీ, ఏమన్నా వేసిందేమో, ఏమన్నా అయిందేమో పోనీ. ఆమె ప్రియుడు ఇంకొక వేరే గుండాలతో కలిసి రాడ్లతో కొట్టి చంపేశారు. నిన్న పోలీసు వాళ్ళ ముంగట వాడు ఏం చెప్పిండంటే, మమ్మల్ని పిలిచింది డ్యూటీకి, స్కూల్కి పిల్లల్ని వదిలిండంట. వదులుతుంటుంటే వాడు చూసిండంట, ఎవడు రాజేష్ అనేటోడు. చూసి ఏం చేసిండంట, ఈ ఇద్దరిని పిలుచుకుండంట. పిలుచుకొని వాడు అటు పోగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్లకు వచ్చిండు. రాగానే బాత్రూంలోకి వేసి గొల్లం పెట్టేసిందట. ఈ రాజేష్, శ్రీలక్ష్మి బెడ్రూమ్లో ఉన్నారట. మా కొడుకు పిల్లల్ని దించేసి వచ్చిండు. అది గంజో ఏదో అది చేస్తుందంట. అది చేస్తే తాగనిక కూసున్నాడంట. కూర్చుంటే వెనకకి ట్రాప్ చేసిండంట. చేసి ఈ పక్క ఆ పక్క గుద్దిండంట. గుద్దుతుంటే కూడా వద్దు శ్రీలక్ష్మి అది దాన్ని పండ పెట్టేసి గుద్దుతా ఉన్నారంట. నిన్న వాడు చెప్పింది, ఎవడో ఒకడు నల్లగా ఉన్నాడు, ఆడు గుండగాడంట, వాడు ఎన్నో హత్యలు చేసిండంట. వాడు చెప్పిండు, మా ముంగటైతే చెప్పిండు. అయితే ఇట్లా వాడు కూడా బాధ వీడు బతిలాడుతుండంట, వద్దు శ్రీలక్ష్మి, వద్దాను శ్రీలక్ష్మి అని వీడు చెప్తుండంట. ఎవరు గుండగాడు. వదిలేసే అన్న, వదిలేసే సార్, అంతగానో బతిలాడుతుండు కదా, వదిలేసే అని అంటుంటుంటే వాడు ఇంట్లోనంట. అప్పటికి వీడు మస్తు కొట్టిండంట, ఎవడు గుండగాడు. కొట్టినాక వాడేం చేసిండంట, వద్దు అని వీడు బతిలాడుతున్నాడు, వీడు బయట పడితే మళ్ళీ మనకంతా ప్రాబ్లం అవుతుంది రా అని ఏం చేసిండంటే, డ్రమ్స్ తీసుకొని ఈడ అప్పటికి నల్లగా అయిపోయిండమ్మా. ఇట్లా ఇంతెందుకు కంప్లిపోయింది అని నేను అనుకున్నా. అంత పెద్ద వస్తువులతో కొట్టినప్పుడు దెబ్బలు కూడా మీకు కనిపిస్తాయి కదా? కనిపిస్తాయి అమ్మా, లోపల ఇట్లేదు. ఇక అంటే మాకు శూన్యం అయిపోయింది నాన్న. మేము ఒక షాక్లు ఉన్నాము. ఇక మాకు ఎంత అందరు లేరు, మా ఫ్యామిలీ అంతా చనిపోయిండ్రు. చెప్పారులే, అనుమానం ఉన్నా పిల్లల గురించి ఆలోచించిన అందరికి 100% నేను పిల్లల గురించి ఆలోచించి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మా కొడుకు ఏమంటుండే, నాలాగా నా పిల్లలు బతకొద్దు అంటే, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఒక్కలే బతికిరు కదా, అట్లా నాలాగా నా పిల్లలు బతకొద్దు పిన్ని, నాలాగా నేను పిల్లలను మంచిగా చదివించి పెద్దగా చేస్తా పిన్ని అంటే. నేను ఒక 15 రోజుల కింద మా ఆడబిడ్డ భర్త చనిపోతే ఇక్కడికి వచ్చినమ్మా. ఇక్కడ నిద్ర చేపించి పంపించి పొద్దున నేను మా తోటి కూడా వెళ్ళినాం. పోయినాక అరే నీ పిల్లల్ని మంచిగా చదివియాలరా, నువ్వు బిఎస్కు పంపించేసేయాలి. నేను పని మనిషిగా పోతా, వాళ్ళ పిల్లలకు నేను సేవ చేయనిక పోతా అన్ననా లేదమ్మా. నేనన్నా మా 15 రోజుల కింద అన్నా, నువ్వు పిల్లలకు మాత్రం మంచి చదివియాలన్నా, నువ్వేమన్నా కష్టపడు, నువ్వు ఏం చెయ్యు, నువ్వు పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలనంట. నా టార్గెట్ కూడా అదే ఉంది పిన్ని అని కూడా అన్నాడు నాన్న. 15 రోజులు ఇంకేం చెప్పాడు అంటే, డంబుల్స్ తో కొట్టిన తర్వాత ఇంకేం చెప్పాడు? అయితే వాడు డంబుల్స్ కొట్టక ముందు వీడు గుండగాడైతే కొడుతున్నాడు కదా, కొడుతుంటుంటే వద్దు శ్రీలక్ష్మి, వద్దని చెప్పు శ్రీలక్ష్మి అని చెప్తుండంట. బతిలాడాడు ఎవడు, మా విజయ్, నా కొడుకు బతిలాడుతుంటే కూడా అది నిలబడ్డదంట. నిలబడి అరే ఇట్లా కాదని అని మీద కాలు పెట్టి డ్రమ్స్ తో కొట్టిండంట. కొడుతుంటే కూడా అది ఆనే ఉందంట.
ఈడ గుద్దిండంట, మళ్ళీ ఈడ ఏ 10 గుద్దులు గుద్దిండట. అమ్మా అమ్మా అంటుంటా కూడా వాడు వానికి ఆవేశానికి కూడా కొంచెం బతికిండాడు. ఆ. ఇక గుద్దే వరకు కొంచెం ఇట్లనే ఇక చూసి అప్పుడు ఆ గుండగాని చూసి పానం వేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన్ని తీసుకుపోయి అంటే ఇట్లా బాత్రూంలో వండబెట్టిరట. ఆడు చెప్పిండు, ఎవడు గుండగాడు చెప్పి బాత్రూంలో వండబెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇది ఇంకెవలోకి చేసుకుందో ఇంకా అర్ధగంట వెయిట్ చేసింది. ఇంకా ఒక్కతే కొడుకు శవమానులు ఉంది, నా కొడుకు శవము శవమాడున్నది. ఆడున్నాక కూడా బాత్రూంలో వండబెట్టినాక కూడా అర్ధగంట ఉన్నతో మాట్లాడిందో ఏమిండతో మాట్లాడిందో ఇట్లా అంటా. ఇక నేను మాట్లాడినాక ఎంతసేపటికి అప్పుడు మా చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టేసిర్రు. పోయే వరకు మా చెల్లెకి చేసిర్రు. అత్త అత్త ఏం చేస్తున్నావు అత్త అన్నదంట. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తావా శ్రీలక్ష్మి, వంట చేస్తున్నా అన్నదంట. వంట చేస్తున్నావా, ఏమో విజయ్ బాత్రూమ్లు ఉన్నాడు వెళ్తానే లేడు అని అన్నదంట. అని అంటే అయ్యో వస్తున్నా శ్రీలక్ష్మి అని ఆడ పడేసిందంట. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తుంది కదా పోతా అని ఆడ పడేసి వెళ్ళిపోయిందంట. పోయే వరకు బయటికి ఈమె ఎవరికన్నా వండుకుంటే ఈమె దడుచుకుందంట, నా కొడుకు దడుచుకుందంట. దడుచుకుంటే అయ్యో పడిపోయింది. అప్పుడు కూడా మీకు అంటే అక్కడ పెద్ద పెద్ద రాడ్లతో కొట్టారు కదా, ఎంత బ్లడ్ కూడా మీకు కనిపించలా? అంటే నోట్లకే వెళ్ళిందమ్మా, నోటి నిండా బ్లడ్ ఉంది, నోటి నిండు ఉంది బ్లడ్. ఇక చచ్చిపోయిన తర్వాత ఆగిపోయింది. ఇక పడ్డాడు కదా అట్లా కొంచెం పడ్డాడు అన్నట్టుగా అట్లా ఎన్నో దగ్గర ఉండి ఇక పిల్లల కోసము ఆలోచించినాం నాన్న. పిల్లల కోసం ఆలోచించుకుని ఇక అందులోకేని ఇక ఈమె మళ్ళీ ఏం చేసిందంట, మరి ఇక్కడ పనోడు ఉంటాడు వాడు, అక్కడ నన్ను పిలిపించి భీమ్సిమ్ అని పిలిపించి ఇక అందులోకేం తీపిచ్చింది. ఏమో మరి ఉన్నాడేమో అని అంబులెన్స్కు ఫోన్ చేసి పంపితే ఇక చచ్చిపోయినాక ఎందుకు అత్త చచ్చిపోయిందా అని చెప్తుండు కదా. అది ఎవరికి ఫోన్ చేసిందో దానికే తెలియాలి. అది ఎవరికి ఫోన్ చేసిందో మాకు చేసింది 1 అవర్కి. మీరు బాడీ చూడడానికి వెళ్ళారు కదా, బాడీ చూడడానికి వెళ్ళినప్పుడు అదే బాడీ ఎక్కడ ఉందో బాత్రూమ్ లోనే ఉందా? నేను చూడలేదు. నేను అక్కడ నుండి ఇక్కడ తెచ్చినాకనే వచ్చిన, బాత్రూమ్ లోనే ఉన్నది. బాత్రూమ్ లో వచ్చినాక ఆ పనుని అక్కడ నుండి పిలిపించి భీమ్సిమ్ ని పిలిపించి తీపిచ్చింది. ఇంకా బతుకు ఉన్నాడేమో అని అంబులెన్స్ కు ఫోన్ చేస్తే లేదు చనిపోయిండు అని అన్నదంట. చనిపోతాడేమో మళ్ళీ హాస్పిటల్ కన్నా తీసుకుపోదామని అన్నదంట ఈమె. అంటే ఏమన్నది, అయ్యో చచ్చిపోయినాక ఎందుకు ఇంకా ఉండని, ఇక చచ్చిపోయినాక ఎందుకు అత్తా అని అన్నదంట. ఈమెకు గాబర్లో అరే ఎందుకు అన్నది ఆ మాట అని తెల్లారి మాకు ఆలోచన వచ్చింది, కానీ ఆ రోజు ఎందుకు అన్నది మాకు అంత డౌట్ రాలేదు. ఇక తెల్లారి నుండి అయ్యో మనం ఇంకనన్నా ఆ రోజు ఉంచుకునేది ఉండే శవాన్ని, కాచకపోయేది ఉంచేది ఉండే, ఏదన్నా అవుతుండనేమో మాకు జర్ర చెప్పలేదు. ఇక అందరు అన్నారు స్నానాలు చేపిస్తే అవి ఉన్నాయి, కాట్లు ఉన్నాయి, ఈడ కాటు ఉంది, ఈడ గుద్దులు ఉన్నాయి, ఇవంతా గుద్దులు ఇవన్నీ ఉన్నాయి, అది ఇదనని మగ పిల్లలు చెప్తున్నారు. ఇక మా మాడదులు కూడా అన్నారు లేదు చాలా ఉండే, ఇక ఏమో మరి ఇక నువ్వే ఇంటామే సపోర్ట్ చేస్తుంటే నాకు అంత సుధరాయించాలా మీరన్నా చెప్పాలి కదా అని. మళ్ళీ తెల్లారే మరి ఇట్లా అందరు అంటున్నారు ఏందమ్మనంటే, అయ్యో మీకు డౌట్ ఉంటే పెట్టుకొని ఉంటిరే అత్త, మరి అంత డౌట్ ఉంటే పోస్ట్ మార్టంకి పంపించే, మరి ఎందుకు చేసిండ్రు, నీ టెన్షన్కే చచ్చిపోయాడు, నువ్వు రాత్రి అంతా ఆమె తెల్లారి మళ్ళా కూడా అంటే అట్లా అంటుంది. ఉంచుకునేది ఉండే మరి మీరు ఉంచుకొని మీ డౌట్ క్లియర్ చేయాలి, ఎందుకు కాల్చినావు మళ్ళా అంటుంది. ఇక నాకు రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నదో లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీతో మరి మాట్లాడడానికి ప్రయత్నించారా ఇప్పుడు వరకైనా? అది మాట్లాడక ముందే ఎగురుతుంది దాని అమ్మ, దాని బిడ్డను అదుపులో పెట్టుకోలేదు, అది మాట్లాడక ముందే మా మీదకి ఎగురుతుంది. పోనీ ఇక దేవుడు చూసుకుంటాడని మేము వదిలేసినాం నాన్న. చాలా గొడవలు పెట్టానికి చూసారు కానీ మేమే కాంప్రమైజ్ అయిపోయినాం. ఇప్పుడు ఫైనల్ గా మరి పోలీసులు ఏమంటున్నారు? ఆ నిందితులు అందరూ కూడా దొరికారు కదా, మరి ఏంటి వాళ్ళకి పడే శిక్ష ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఆ ఇద్దరు బాలుల గురించి ఏమంటున్నారు? అది మీరు రండి వాళ్ళని పిలిపిస్తాం, పిల్లల్ని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి అడిగిపిస్తాము అని అంటారు. ఏడుంటారు ఏం కథ అని. మరి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా పిల్లల్ని పిలిపించి మాకు వాళ్ళని మాట్లాడిపియాలి, మాకు మాట్లాడిపియాలి, అది మాకు కావాలి. అది అంటే మేము చాలా తప్పు చేసినాం, మేము ఎందుకంటే మేము ఇయ్యలేదు కదా, మేము ఆ రోజు ఇచ్చింటే మాకు ఇంత కాకపోతుండే, మా తప్పు ఉంది. ఎందుకనంటే మేము పిల్లల కోసం ఆలోచించినాం. పోయినోడు రాడు కదా, వాడే తండ్రి లేకుండా బతికిండు, తల్లిదండ్రులు లేకుండా బతికిండు, పిల్లలను ఆ పని చేయొద్దని మేము ఆలోచించినాం. ఆలోచించినా కానీ దేవుడు అనేటోడు
బయట వేసిండు మాకు. వాడంతలో వాడు వచ్చిండు చెప్పిండు. ఇప్పుడు మాత్రము పిల్లలది హాస్టల్లో వేసేయాల, మంచి హాస్టల్లో వేయాల, వాళ్ళని హాస్టల్లో వేయాల. దాని అమ్మ కానీ అది కానీ ఇక్కడ రావద్దు, అది మాకు ఎవరో సంబంధం లేదు, అంతే. అట్లా చెయ్యాలా మీరు మీడియాలో అయితే. ఇంతసేపు నువ్వు ఉన్నాక బాత్రూంలో పడ్డది అన్నాక నువ్వు డోర్ కూడా లేదు కదమ్మా, లాక్ కూడా లేదు కదా, మరి నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో లేదత్తా మిక్సీ పడుతున్నా, మిక్సీ సప్పుడుకి వినిపించలేదు అంటే ఎంతసేపు పడతావమ్మా మిక్సీ? 10 నిమిషాలు కాదు, ఒక 2 నిమిషాలలో అవుతుంది. అంటే అర్ధగంట సేపు గంట సేపు అందులోనే ఉండొచ్చు. మొత్తం ముద్ద ఐస్ అయిపోయాడు మనిషి నీళ్ళలోనే. నల్లలు ఇప్పేసింది 2 నల్లలు బాత్రూమ్ది, అంటే అటాచ్ ఉన్నాయి 2 పక్కకి. ఆ 2 నల్లలు ఇప్పేసి మొత్తం ఇట్లా ఐస్ అయిపోయిండు మనిషి. ఇంత ఐస్ అయిపోయిన దాకా కూడా నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చూడలేదు ఏందమ్మా? లేదత్తా అని అంటే మరి ఈమెకి అడిగినా ఏమైనా పట్టిందా? ఏం పట్టలేదు అక్క, కాలి పప్పు అన్నమే వండింది, ఏం మిక్సీ పట్టలేదు అని ఈమె అన్నది. ఇక ఏమంటాము, ఉన్నది ఏదో కేసు, కానీ ఏం చేస్తామే? పోయినోడు రాడు, పోయినోడైతే వస్తాడా? రాడు. మరి ఏం చేస్తాము? మనం పిల్లలది ఆలోచించాలి. అప్పుడు ఆ పిల్లలే అట్లా బతికిరంటే ఈ పిల్లలకు కూడా అదే గత అయింది. పోనీగా తల్లి అని ఉంటుంది, చూసుకుంటుంది, ఏం చేస్తాము? పోనీ ఏం చేసిందో ఆడే చూసుకుంటాడు, దేవుడు అంటాడు చూసుకుంటాడు అని వదిలేసుకున్నాం నాన్న.